శబరిమలలో అయ్యప్ప విగ్రహాన్ని ఎవరు పెట్టారో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి చెప్పినట్లే ఆయన బాణం ఎక్కడైతే పడుతుందో ఆ చోటుకి తన పెంచిన తండ్రి రాజశేఖరుడు వెళ్లి ఆలయ నిర్మాణం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాలు చాలా కష్టపడి శబరిమల ఆలయాన్ని నిర్మిస్తాడు. కానీ అయ్యప్ప విగ్రహం ఎలా ఉండాలి, ఎలా పెట్టాలో అర్థం అవ్వదు. అప్పుడు సాక్షాత్తు విష్ణు అవతారమైన ఆ పరశురాముడే ఆయన చేతుల్లో అయ్యప్ప విగ్రహాన్ని పట్టుకుని గుడి లోపలికి వస్తాడు. ఆ విగ్రహం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేము. ఆ దివ్యమైన విగ్రహాన్ని పరశురాముడు తన చేతులతో మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన కృష్ణ పక్షం పంచమి తిథి ఉత్తర నక్షత్ర శుభదినాన మన అయ్యప్పను ప్రతిష్ఠింపజేశాడు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు అయ్యప్ప తన భక్తులకి దర్శనం ఇచ్చి పరిపాలిస్తున్నాడు. అప్పుడు అయ్యప్ప ఇప్పటి నుండి నేను చెప్పిన నియమాలు అన్ని భక్తితో పాటించి నన్ను దర్శించుకుంటే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని విగ్రహంలోకి వెళ్లిపోతాడు. అయ్యప్ప రెండు కాళ్ళు ముడిచి కూర్చున్నట్లుగా ఉండి కుడి చేతిని కుడి మోకాల పైన ఉంచి ఎడమ చెయ్యి భక్తులను దీవించేలాగా ఉంటుంది. అంటే తానే శరీరం అన్న వారికి అభయం ఇచ్చే అద్భుతమైన రూపం ఇది. కానీ నా అయ్యప్ప ఎంతసేపు ఇలా కూర్చొని ఉంటాడు, ఆయనకి కాళ్ళు మరియు నడుము నొప్పి వస్తుంది అని భావించి రాజశేఖరుడు ఒక యోగా పీఠాన్ని తయారు చేపించి ఆ పీఠాన్ని అయ్యప్ప నడుముకి కాళ్ళకి బిగిస్తాడు. అలా అప్పటి నుండి అయ్యప్పని ఆ రూపంలోనే భక్తులు అందరూ పూజిస్తున్నారు. మీరు ఎప్పుడైనా శబరిమలకి వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకున్నారా? చేసి ఉంటే కామెంట్ చేయండి. అసలు అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప మాల వేసుకున్నాక ఏ నియమాలు పాటించాలో మీకు తెలుసా? శబరిమల ప్రయాణం ఎలా చేయాలో మీకు తెలుసా? శబరిమలలో 18 బంగారు మెట్లలో ప్రతి ఒక్క మెట్టులో దేవుడు ఉన్నాడు అని మీకు తెలుసా? కన్యస్వాములు శబరిమలకు ఎందుకు తప్పకుండా వెళతారో మీకు తెలుసా? అయ్యప్ప మాలలు వేసుకున్న వారిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా? అసలు నల్ల బట్టలే స్వాములు ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము, మిస్ అవ్వకుండా ఆ వీడియో చూసేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.